ముందుకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైనిక సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దేవునికి ఆశ్రయించును గాక. ఆమేన్. కేక్స్ స్వీట్ కూడా తీసుకొని అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం.
మన కొరకు పరమా రాక్షసుడు రాక్షసుడు దయించినాడు రాక్షసుడు రాక్షసుడు దయించినాడట మన కొరకు పరమ రాక్షసుడు దయించినాడట. మన కొరకు పరమ రాక్షసుడు దయించినాడట. అందరికి నిలిపినారు
దయించేనాడట మన కొరకు పరమ రక్షకుడు దయించేనాడట. అలాగే మన మధ్యలో ఉన్న ఈ రోజు మన స్పీకర్ గారు జోసఫ్ కిషోర్ గారు కూడా ఇంకో కేక్ కట్ చేయవలసిందే కోరుతున్నాను. మధ్యలో ఉన్న డి గారిని గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా చెప్పబడుతున్నాను క్రిస్మస్ సందర్భంగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈ సెమీ క్రిస్మస్ కోసము మనం అందరం కలవడం సంతోషం. ముందుగా నన్ను ఆహ్వానించినందుకు మెంబర్స్ కి ధన్యవాదాలు. యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకొని ముందుగానే మనం చేసుకున్న దాన్ని సెమీ క్రిస్మస్ కాబట్టి ఆయన యొక్క ప్రథమ సూక్తులైన ప్రేమ, కరుణ, దయ ఈ మూడిటి గురించి జస్ట్ మనం ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మనం అందరికీ ప్రేమ పంచుదాం, దయతో మెలుగుదాం, ఎవరైనా ఏమైనా అవసరం ఉంటే కరుణ చూపిద్దాము. సో దాంతో పాటు మనం ఈ లోకో షెడ్ లో వర్క్ చేస్తున్నందుకు మనందరం మన వర్క్ ని సక్రమంగా నిర్వర్తిస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈఎల్ఎస్ కార్మిక సోదర సోదరిమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన విక్షాల్ గారు ఉన్నారు, ఎస్ఎస్సి M6. వారు కూడా క్రిస్మస్ సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా. ఈఎల్ఎస్ కార్మిక సోదరులందరికీ, అలాగే సూపర్వైజర్స్ కి, ప్రత్యేకంగా జోసెఫ్ కిషోర్ గారికి, అలాగే డిఈ గారికి, సాయికృష్ణ గారికి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏతంచి మన పాపముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని, ఎల్లలేని ప్రేమను చూపించి ఈ లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించినందుకు ఆ యొక్క దేవదేవుణ్ణి ఈరోజు జ్ఞాపకం చేసుకోవటం అన్నది మనందరికీ పండుగ. అలాంటి పండుగను ఏర్పాటు చేసినటువంటి మన ప్రార్థనా మందిరం క్రైస్తవ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.